మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 6వ తేదీ జూలై నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ఈ వార ఫలితాల్లో చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. కుంభంలో రాహువు, మీనంలో శని, అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, మిథునంలో గురువు, రవి ఉంటూ గురువు కొంత అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా మనకి బుధగ్రహం కర్కాటకంలోని సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నం వారు, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల్లో మీకు కలిసి వస్తుంది, అలాగే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్నటువంటిది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకుంటే లగ్నంలో కుజుడు, కేతు ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా 6వ తేదీ కాస్త షార్ట్ జర్నీస్ ఉంటాయి. 7, 8 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. 9, 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తేదీల్లో ఉద్యోగం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా 12వ తేదీ పనికిరాదు. అలాగే కాస్త లగ్నంలో కుజుడు, కేతు ఉన్నందుకు వేడి చేయడం కానివ్వండి, వేడి కురుపులు కానివ్వండి, కొంతమందికి హీట్ రిలేటెడ్ ద్వారా వచ్చేవి బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి కొంచెం వస్తుంటాయి లగ్నంలో కుజుడు, కేతు ఉన్నందుకు. ధనపరంగా మంచి యోగం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు ఖచ్చితంగా ఈ హైక్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంచెం స్నేహితుల వల్ల కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. షేర్ మార్కెట్ కానివ్వండి, స్నేహితుల వల్ల కానివ్వండి, ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశీ సంబంధాలు కుదురుతాయి చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ ఇటువంటి రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా, తనకు కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఉంది. కాకపోతే వ్యాపారాల్లో ఉండేటువంటి వ్యాపార లాభస్థానంలో గురువు, రవి కలిసి ఉన్నారు కాబట్టి అంచనా కరెక్ట్గా వేయండి. ఒక్కోసారి మనం వేసే అంచనా తప్పవడం వల్ల రావాల్సిన లాభం కాస్త ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, సూర్య నమస్కారాలు, కుజకేతు రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తాను. చాలామంది ఏంటంటే, ఏమండి నాకు ఎవరు చూసినా గజకేసరి యోగం ఉందంటున్నారు, బుధాదిత్య యోగం ఉందంటున్నారు, అనఫా సునఫా యోగాలు ఉన్నాయంటున్నారు, చాలా సరళ యోగం అని, లేకపోతే మాలవ్య యోగం అని, లేకపోతే పంచమహాపురుష యోగాల్లో రకరకాల యోగాలు ఉన్నాయంటున్నారు. మరి నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అని అడుగుతున్నారు. దీనికి జ్యోతిష సంబంధించిన కారణాలు, మనం నిత్యము చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు. ఏమిటి జ్యోతిష సంబంధించిన కారణాలు అంటే, మనకి ఎటువంటి యోగం ఉన్నా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఆ యోగం ఫలకృతంగా ఉందా, బ్లాకుల్లో ఉందా చూసుకోవాలి. బ్లాక్డ్ భాగ్యచక్రం అంటారు. మీకు రావాల్సిన భాగ్యం బ్లాక్ అయిపోయింది అంటే ఏదైతే యోగం ఉందో అది పాపకర్తరలో ఏమైనా ఉందా అనేది ముఖ్యంగా మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలి. అప్పుడు ఏ గ్రహాల ద్వారా అయితే పాపకర్తరిలో పడిందో ఆ గ్రహాలకు సంబంధించిన రెమెడీ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పడుతున్న కష్టానికి, చాలామంది అంటుంటారు చూసారా, నేను ఎంత కష్టపడుతున్నా అండి, ఎంతో ప్లాన్ చేస్తున్నా, అయినా అసలు ఇది సక్సెస్ అయ్యి ఉంటే కొన్ని కోట్లు సంపాదించాల్సిన జాతకము నా లైఫ్, అలాంటిది అప్పులు పాలవుతున్నాను అంటూ ఉంటారు. ఎందుకు అంటే కారణం ఒకటి, అప్పులు విషయంలో ఇబ్బంది పడే దశ నడుస్తుంటుంది. ఒక్కోసారి ఇలాగా ఎన్ని యోగాలను బ్లాక్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సంపాదన ప్రధానంగా అందరూ కూడా తీసుకుని ఉంటారు. సంపాదన ముఖ్యం కాబట్టి శాస్త్రం కూడా సంపాదించమనే చెప్పింది ధర్మంగా. కావున సంపాదన ఇచ్చేటువంటి గ్రహం ఎవరో తెలుసుకోలేక మనం రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని వెంపర్లాడుతూ వాటి విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ప్రధానంగా తీసుకోవాలి.
ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా ఎన్ని పరిహారాలు చేస్తున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీకు ఫలితం రాదు. ఏమిటా మార్పులు చెప్తాను చూడండి. ఒకటి, జాతచక్రంలో ప్రతి వ్యక్తికి ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది. లేదా నేను చాలా వీడియోలో చెప్పాను, ఏమంటే కాలసర్ప దోషం జన్మజాతకానికి పని చెయ్యదు, మన పర్సనల్ చార్ట్ కనెక్టివిటీ ఉండదు, దేశకాల పరిస్థితులు బట్టని. చాలామందికి 50% పైనే జాతకులకి ఆ దోషం ఉంటుంది, ఆ యోగం అంటారు దాన్ని ఒరిజినల్గా చెప్పాలి. అది చూసేసుకొని నాకు ఇంకేమీ పనికిరాదేమో, నేను ఎందుకు పనికిరానేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక రోగిని కూడా మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో ఇటువంటి పరీక్షలు నిర్వహించారు. కొంతమంది 40 మంది ఉంటే 20 మందికి ఆపరేషన్ చేశారు, కానీ మీ ఆపరేషన్ సరిగా లేదు అని చెప్పారు. ఇంకొక 20 మందికి ఎటువంటి ఆపరేషన్ చేయకుండా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు. ఎవరికైతే అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారో వాళ్ళ ఫీలింగ్ వల్ల వీళ్ళకి బాగా నయమైపోయింది ఆపరేషన్ చేయకుండానే. వీళ్ళకి ఆపరేషన్ చేసినప్పటికీ కూడా మరలా ఇది పునరావృతమైంది. అంటే అర్థం ఏమిటి, మనం లోపల ఏం ఫీల్ అవుతున్నాము. చాలామంది చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఒకటి చెప్తాను. ఏమిటో అండి, నా శని బాగాలేదు, ఆ శనిగాడు ఏంటో తినేస్తున్నాడు, ఇలాగా దూషణలు చేస్తుంటాము. శని భగవానుడు అంటే ఏమిటి, ప్లానెట్స్ అన్నీ దేవతా స్వరూపాలు, మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూషించకూడదు ఒకటి. రెండవది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం మనం పనులు, మనకు తెలియకుండానే శాటర్న్ని ఆహ్వానిస్తున్నాం పోస్ట్పోన్ చేయడం వల్ల. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇక్కడ కాలసర్పయోగం ఉంది, సర్పదోషం వల్ల నేను ఇరుక్కుపోయానని చెప్తూ ఉంటారు. చాలామందికి చెప్పింది ఏంటంటే 180 మంది ప్రెసిడెంట్లకు ఉంది ఈ యోగము, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు ఎలా అయ్యారని ఒకసారి ఆలోచిస్తూ, ప్రధానంగా ఇక్కడ నిత్యము దేవతారాధన చేయండి. మీ పూర్వజన్మ కర్మ తొలగడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది. నిత్యం దేవతారాధన, లలితా సహస్రనామాలు, ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేయడము, లేదా రోజు సూర్య నమస్కారాలు, ఇవి ప్రధానంగా పాటించండి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో దేవతారాధనతో పాటు 1-2 నిమిషాలైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళొస్తూ ఉండండి. మీరే ఒక 40 రోజుల్లో మీ లైఫ్ స్టైల్లో, మీ ఆలోచన విధానంలో, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో మార్పుల్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అందరికీ, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వీక్గా ఉంటుంది. అది లగ్నం కావచ్చు, ధనస్థానం అంటే ధనం వచ్చేటువంటి ధనస్థానం కావచ్చు, తోబుట్టువులతో ఉండేటువంటి రిలేషన్ విషయంలో కావచ్చు, గృహము వాహనం పొందలేకపోతున్నాం అనే 4th హౌస్ కావచ్చు, సంతానం కోసం ఇబ్బంది పడుతున్న 5వ స్థానం కావచ్చు, రుణరోగ శత్రువులతో ఏర్పడుతున్నటువంటి 6వ స్థానం కావచ్చు, ఇలాగా వివాహము, ఇన్వెస్ట్మెంట్స్, ఏ స్థానం ఏదో ఒకటి వాళ్ళకి వీక్గా ఉంటుంది. సింపుల్గా ఆ వీక్గా ఉండే స్థానం ఏంటో తెలుసుకుని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన చేస్తూ సూర్య నమస్కారాలు కనుక చేస్తున్నట్లయితే, ఏ జీవైనా సరే ఈ భూమి మీద జన్మించి అనుభవించేది రుణాలు, రోగాలు, శత్రువులు. జంతువులకి అయితే శత్రుత్వం ఉంటుంది, రోగాలు ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, కానీ రుణాలు ఉండవు. అంటే ఇక్కడ రుణం అంటే ఏంటంటే, మనం అంతసేపు ఒకరి దగ్గర ధనం తీసుకున్న రుణమే అనుకుంటాం, కాదు. మనం ఒకరికి రుణపడి ఉంటాము, అందుకే వాళ్ళకి అన్నం తినిపిస్తాము, లేకపోతే వాళ్ళకి బట్టలు కొంటాము, లేకపోతే వాళ్ళకి ఏదో మనం పని చేసి పెడతాము, వాళ్ళ దగ్గర కొంత సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఇలా రకరకాలుగా ఉంటాయి. మీకు 6వ స్థానంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలకంటే లగ్నం నుంచి 6వ స్థానం, చంద్రుడి నుంచి కదా, ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. మీ పంచమాధిపతి ఎవరో లేదా పంచమంలో ఏ గ్రహం ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన దీపారాధన, దేవతారాధన, అదేవిధంగా మీకు రుణరోగ శత్రువులు తగ్గించే స్థానాధిపతి ఒకళ్ళు ఉంటారు మీ జాతకంలో, వారికి చేసుకోండి. ఏమి టెన్షన్ పడకండి, చక్కగా అమ్మవారు మిమ్మల్ని తన యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. శ్రీమాత్రే నమః.